జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనకి రెండవ శ్లోకము సంజయ ఉవాచ. ఎందుకంటే నిన్న సంజయుని సంధించాడు. దానికి సంజయుడు ఈరోజు ఏ సమాధానం చెప్తున్నాడో ఒక్కసారి శ్లోకాన్ని తెలుసుకుందాం. తర్వాత మనం ఈ భగవద్గీత గురించి కొన్ని విశేషాలు ఈరోజు తెలుసుకుందాం. దుష్ట్యాతు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్ అని ఈ శ్లోకం సంజయుడు పలికాడు. ఏమని పలికాడు? దుర్యోధనుడు వ్యూహరచనకు ఎప్పుడైతే వ్యూహరచనకు సమరమునకు మోహరించి ఉన్న పాండవ సైన్యం చూసి ద్రోణాచార్య కాడికి వెళ్ళి ఇట్లా పలికాడు అన్నమాట. పలుకుతున్నాడు. ద్రోణాచార్య దగ్గరికి వెళ్ళేసి ఏం మాట్లాడతాడు ద్రోణాచార్యతో? చూడండి ఏం మాట్లాడతాడు. ఇప్పుడు ఈయన పక్క ఉంది వచ్చేసాము 11 అక్షౌహిణులు, దుర్యోధనుడి పక్క ఉంది. ఇటు పక్క కృష్ణుడి పక్క, కృష్ణ భగవాన్ అర్జునుడి పక్క 7 అక్షౌహిణులు. వీళ్ళకన్నా 4 అక్షౌహిణులు వీళ్ళకి ఎక్కువండి. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే ఇక్కడ వాళ్ళ యొక్క పద్ధతి సరిలేదు, అంటే వాళ్ళ వ్యూహం సరిలేదు. కానీ వీళ్ళ వ్యూహం తక్కువ మంది కూడా ఎక్కువ మందిగా అవతల వాడికి భయం కొలిపేటట్టున్నారు. ఎందుకంటే ధర్మం ఉంది, ధర్మం ఉన్న కాడే జయం ఉంటుంది. ఎక్కడైతే కృష్ణుడు ఉంటాడో ఎత్ర యోగేశ్వర కృష్ణ తత్ర పాదో ధనుధర. ఎక్కడైతే కృష్ణుడు ఉంటాడో అక్కడ ఖచ్చితంగా విజయం అనేది ఉంటుంది. అర్జునుడు ఎప్పుడైతే ఉంటాడో అక్కడ కృష్ణుడు ఉంటాడు, కృష్ణుడి కూడా అర్జునుడు ఉంటాడు. ఇద్దరు ఉంటారు, నారాయణులు ఇద్దరు కూడా. నరుడు నారాయణుడు ఇద్దరు ఒక చోట ఒకళ్ళు ఉంటే ఇంకోళ్ళు ఉంటారు. ఈయనకు బాహ్య ప్రాణం, ఆయన బయట ప్రాణం, ఇద్దరు ప్రాణసేతులు. దానికి ఒక ఉదాహరణగా ఏం చెప్తాడంటే, ఒకరోజు సంజయుడు ఆయన్ని అంతఃపురంలో చూడడానికి వెళ్తే ఈయన ఎలాగో సంజయుడు ఎలాగో సుమంతుడు కూడా అక్కడ రామాయణంలో అలాంటి వాడే. కాబట్టి సంజయుడు కూడా అలా అంతఃపుర ప్రవేశం ఉంది. ఎందుకంటే సంజయుడు మహాభక్తుడు. ఎందుకంటే ఈయన కూడా ఎన్నోసార్లు ధృతరాష్ట్రుని వాదించాడు, నీ కొడుకు దుర్మార్గుడు, నీ కొడుకు చేస్తున్న పని దుర్మార్గం పని. అసలు జోదం అనేది రెండోసారి పిలిచి వాళ్ళని విధంగా వాళ్ళ దగ్గర కాజేసి వీళ్ళ యొక్క వాళ్ళకి ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వాల్సినవి ఇవ్వకపోగా వాళ్ళ మీద యుద్ధానికి వచ్చాడు. అంటే వాళ్ళకి ఇవ్వాల్సిన 5 ఊళ్ళు అడిగారు, 5 ఊళ్ళు కూడా ఇవ్వకపోగా మళ్ళీ వాళ్ళని ఈ విధంగా అరణ్యవాసాలు, అజ్ఞాతవాసం, 12 సంవత్సరాలు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం. ఇది చాలా దారుణమైన విషయం. ఇలా దారుణానికి గురి చేశారన్నమాట. మరి ఈ అరణ్యవాసంలో చంపాలని వాళ్ళని బాధ పెట్టాలని చూశారు, అజ్ఞాతవాసంలో దొరికితే మళ్ళీ దాన్ని ఎక్స్టెన్షన్ మళ్ళీ పెంచాలని చూశారు. ఇన్ని దుర్మార్గపు ఆలోచన చేశాడు ఈ దుర్యోధనుడు. చేసేటప్పటికి చివరికి ఎన్నిసార్లు చెప్పి చూశాడు సంజయుడు. ఒక్కసారి కాదు, చాలాసార్లు చెప్పి చూసినా అప్పటి వరకు చెప్పేవాడు, గదమాయించాడు కూడా. ఇది తప్పు చెప్పు నీ పిల్లలకంటే చెప్పలేకపోతాడు. ప్రేమ వల్ల దుర్మార్గుడిని అలా పెంచుకుంటూ వచ్చాడు. మళ్ళీ చివరికి ఏమన్నాడు, ఈ దుర్మార్గుడు మీ వంశం నాశనం కాక దేశమే నాశనం అయిపోతుంది, కౌరవ వంశంతో పాటు అందరూ పోతారని చెప్తాడు అన్నమాట ఒక సందర్భంలో. ఎందుకంటే యుద్ధం కూర్చున్నారంటే యుద్ధంలో ఖచ్చితంగా కృష్ణుడు అందరిని కూడా వధించేస్తాడు, అందరిని కూడా పూర్తి చేసేస్తాడు. ఆయన భగవానుడు లోకానికి అవతరించాడు. ఈ దుర్మార్గాన్ని పోగొట్టడానికే వచ్చాడు భూమికి. యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత. ఖచ్చితంగా ప్రతి క్షణం అవతరిస్తాడు, ప్రతి యుగంలో అవతరిస్తాడు. కాబట్టి అవతరించున్నాడు. ఇప్పుడు ఆయన అవతరించున్నాడు కాబట్టి నీ కొడుకులను జాగ్రత్త చేసుకోవాలని చెప్పినా వినుకోవాలా. చెప్పాడు, స్నేహం కూడా చెప్పాడు. వాళ్ళిద్దరూ కూడా ఎలాంటి వాడంటే, అర్జునుడు ఒకరోజు నేను అంతఃపురంకి వెళ్తే కృష్ణుడు కాలు ఈయన ఒళ్ళో పెట్టుకున్నాడు. అంత ప్రేమ అబ్బా అర్జునుడికి ఈయనంటే అని ఇంత తెలియజేసినా కూడా మాట వినుకోలే. ఇప్పుడు ఇక్కడ సైన్యం కూడా ఎలా ఉంది? చెడు వైపు ఎక్కువ మంది ఉన్నారు. సమాజంలో సహజంగా మనకు కనపడతారు, చెడుని ఎక్కువ ఆదర్శిస్తారు. ఎప్పుడైతే మంచి కొద్ది మంది ఉన్నా కూడా విజయం తథ్యం. ఎందుకంటే ఎప్పుడైతే ధర్మం పక్క నిలబడతావో ఏ రోజైనా ఆ ధర్మం నిలబడుతుంది. అదే మన సనాతన ధర్మం గొప్పతనం. ఏంటంటే ఈ సనాతన ధర్మంలో మనకున్నటువంటి శాస్త్రాలు ఎన్ని ఘోషించేది ఏంటంటే, ఎప్పుడైతే మంచి కోసం మంచి పక్క ఇబ్బంది పడుతున్నా మంచి పక్క నిలబడండి. ఎప్పుడైతే మనం మంచి పక్క మన యొక్క సనాతన ధర్మం పక్క నిలబడతామో, రాముడు మనకి ఆది కావ్యంలో రాముడు మాట్లాడిన ఎన్నో విషయాల్లో సనాతన ధర్మాన్ని కాపాడాలి అని ఒక మాట ఆయన నోటుకుండానే
5-6 సార్లు 10 సార్లు వస్తుంది. ఈ రామాయణం మొత్తం మీద కూడా ఒక 20 సార్లు 10 సార్లు ఆయన నోటుకుండా వచ్చిందనమాట. కాబట్టి సనాతన ధర్మమే దేశానికి మనకి మూలం. ఈ సనాతన ధర్మము ద్వారా మనం ఉద్ధరించబడాలి అనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క ఎప్పుడైతే ఈ విధంగా వ్యూహ రచన చేశారో వాళ్ళ వ్యూహ రచన బాగలేదు. ఎవరిది? దుర్యోధను పక్క ఉన్నటువంటి ద్రోణాచార్య చేసినటువంటి వ్యూహ రచన బాగలేదు. ఈ వ్యూహ రచన వల్ల ఏంది నష్టమైంది? ఖచ్చితంగా శత్రువులు వీళ్ళని సంపరించబడతారు, ఖచ్చితంగా చచ్చిపోతారు వీళ్ళు. ఎందుకంటే ఆ విధంగా వాళ్ళు వ్యూహ రచన చేశారు కృష్ణ భగవానుడు. కాబట్టి అందుకని ఆ యొక్క ద్రోణాచార్యుడికి వెళ్ళి నిందిస్తున్నాడు. మళ్ళీ చూడండి, ఇక్కడ నింద జరుగుతుంది. ఇప్పుడు ఎప్పుడైతే జరగాల్సిన యుద్ధ సమయంలో తన వాళ్ళు తను నిందించుకున్నాడానికి ఏమవుతుంది? తన వాళ్ళని ప్రోత్సహించకపోగా నిందించాడు అంటే ఏంది? ఖచ్చితంగా అక్కడ కొద్ది గొప్ప జయించే ఆలోచన కూడా కోల్పోయినట్టే. ఎప్పుడు కూడా నిందించాడు, తాను నిందించుకున్నాడంటే, తన ఆత్మదోషం తీసుకున్నాడంటే వాడి జీవితంలో ఇంకా ఎదగడం అని అర్థం. కాబట్టి నెక్స్ట్ శ్లోకంతో మళ్ళీ ఇంకొక వీడియోలో మంచి విషయాలు తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ.